ఒకసారి యేసుప్రభు గెన్నెసరెతు సరస్సు తీరం నిలుచుని బోధించుచుండగా అక్కడ కొంతమంది జాలర్లు తమ వలలను శుభ్రం చేసుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారిని చూసి అక్కడున్న దోణిను నా దగ్గరకు తీసుకురండి అన్నప్పుడు యేసుప్రభు చెప్పినట్టు ఆ జాలర్లో దోణిని తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు దోణిలోకి ఎక్కి, మీరు ఈ దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని అక్కడ ఉన్న జాలర్లతో చెప్పారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, ఏలినవాడా, రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు, ఒక్క చేప అయినా కూడా మా వలలో పడలేదు. అయినా నీ మాట చెప్పున మేము వలలు వేస్తామని చెప్పి మరి ఆ దోణిని లోతుకు నడిపించి వలలు వేశారు. వెంటనే విస్తారమైన చేపలు పట్టారంట. అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ జాలర్లను పిలిచి తమకు సహాయం చేయమని సైగులు చేశారు. అప్పుడు వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా చేపలను నింపారంట. చూసారు ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగింది ఇక్కడ. రాత్రంతా కూడా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆ దోణిలోకి ఎక్కాడో, యేసుప్రభు చెప్పినట్టుగా పేతురు విన్నాడో, అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యము పేతురు అతని స్నేహితులు కూడా చూశారంట. నిజమే, యేసుప్రభు వారి పరిస్థితిని చూశాడు, వారి కష్టాన్ని గమనించి అక్కడ ఒక అద్భుత కార్యము చేశాడు. నిజమే, దేవుడు మన కష్టం తెలుసు, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో తెలుసు. కానీ మనం ఏం చేయాలంటే, పేతురు ఎలా అయితే యేసు మాట విన్నాడో మనం కూడా యేసు చెప్పినట్లుగా చేస్తే మన జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి.